దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద అత్యంత స్వచ్ఛమైన అలాగే బలమైనటువంటి ప్రేమ ఏదైనా ఉన్నదా అని ఎవరన్నా అడిగితే వచ్చే మొట్టమొదటి సమాధానం ఏమిటంటే తల్లి ప్రేమ. ఒక తల్లి తన గర్భంలో మూసి పాలిచ్చి పెంచినటువంటి ఆ చిన్నారిని చంటి పిల్లను ఎప్పటికీ కూడా మర్చిపోలేదు కదా. ఒకవేళ మనుషుల యొక్క బలహీనతల వల్ల ఆ తల్లి కూడా తన బిడ్డను మరచిపోయే ఒక పరిస్థితి వచ్చినా సరే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు మాత్రము తన్ను ప్రేమించే వారిని ఆయన ఎప్పటికీ కూడా మరచిపోడు అన్నటువంటి ఈ యొక్క లేఖనము మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుందండి. ఆపదలలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని చెప్పి అనేక మంది బాధపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క వాక్యము మనకి చాలా స్పష్టంగా బోధిస్తుంది. ఏమిటో తెలుసా? ఎవ్వరు మరచినా ఎవ్వరు విడిచినా నేను మాత్రము నిన్ను మరువను, విడివను, ఎడబాయనని చెప్పి గొప్ప వాగ్దానమును, గొప్ప కృపను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు తాము బానిసత్వంలో ఉన్నప్పుడు దేవాతి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ప్రభువు మమ్మల్ని మర్చిపోయాడు అని చెప్పి బాధపడుతున్నటువంటి వేళలో దేవుడి దేవుడు ఈ వాక్యము ద్వారా వారికి ఓదార్పును, ధైర్యమును, నెమ్మదినిస్తున్నాడండి. లోకంలో నిస్వార్థమైన ప్రేమకు నిదర్శనం ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము తల్లి మాత్రమే. తల్లి తన బిడ్డ యొక్క ఆకలిని, ఏడుపును క్షణకాలము కూడా తట్టుకోలేదు కదండి. కానీ పాపభరితమైనటువంటి ఈ లోకంలో స్వార్థం వల్ల లేదంటే పరిస్థితుల వల్ల మరి తల్లి బిడ్డను వదిలివేసిన దేవాతి దేవుడు తన ప్రజలను ఎప్పటికీ ఎన్నటికీ కూడా విడనాడను, నేను నిన్ను మరువను అని సెలవిస్తున్నాడు. ఆయన మనలను కేవలము సృష్టించడం మాత్రమే కాదండి, మన యొక్క ప్రతి అవసరము కూడా ఆయనకి తెలుసు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, రక్త సంబంధికులు ఎవరైనా సరే మనలను మరచిపోయినా, మనకి అవసరమైనటువంటి పరిస్థితులలో ఒంటరిగా వదిలేసినా సరే దేవుని దృష్టి ఎల్లప్పుడూ కూడా మనపైనే ఉంటుంది. ఆయన ఎన్నడూ కూడా మనలను విడిచిపెట్టడు. మరి యోసేపు మరువబడలేదు కదా, తన కుటుంబం అంతా కూడా దూరం అయిపోయింది. మరి నాన్న వారు ఎవ్వరు కూడా యోసేపుకి దగ్గరలేరు. చేయనటువంటి తప్పుకు తను చేయని ఎన్నో నిందలు అనుభవించాడు, చెరసాలలో ఉన్నాడు, బానిసత్వపు బ్రతుకులో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దేవాతి దేవుడు యోసేపును మరచిపోలేదండి. ఫరోకి ఒక కళను అనుగ్రహించి ఆ కళ ద్వారా యోసేపును ఆ చెరసాలలో నుంచి బయటికి తీసుకువచ్చి మరి ఫరో తర్వాత గొప్ప స్థానాన్ని యోసేపుకి దేవుడు అనుగ్రహించాడు. ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో మనుషులు చాలా సులభంగా మాట ఇస్తారు, అంతే సులభంగా మర్చిపోతారు. స్నేహితులు, బంధువులు, కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా మనలను విడిచిపెట్టవచ్చేమో, కానీ మనము ఆశ్రయించిన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ కూడా మనలను విడిచిపెట్టడు. దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆయన ఖచ్చితంగా ఆ వాగ్దానంను మన జీవితంలో నెరవేరుస్తారు. ఈరోజు మీరు కూడా నా ప్రార్థనకు జవాబు లేదు, దేవుడు నన్ను చూస్తున్నాడా, ఆయన నన్ను మర్చిపోయాడు అని చెప్పి అనుకుంటున్నారేమో. దేవుడు మీ ప్రతి కన్నీటిని చూస్తున్నాడండి. మీ యొక్క వేదన ఆయనకి తెలుసు. కాబట్టి ప్రియాతి ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకము మిమ్మల్ని ఒంటరిని చేసిన అధైర్యపడవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శక్తిమంతుడు, ఆధారభూతుడు. ఆయనే ఈ లోకంలో మనకి ఆధారము. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నడూ కూడా విడువడు, ఎన్నటికీ మరువడు. కనుక ఈ యొక్క మాటలను బట్టి మనమందరం కూడా ధైర్యము తెచ్చుకొని, అవును నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను మరచిపోలేదు, ఆయన నాకు తోడుగా ఉండగా ఏ శ్రమ, ఏ కష్టము, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు కూడా, ఏ శోధన నన్నేమీ కూడా చేయలేదన్నటువంటి గొప్ప నమ్మికతో, విశ్వాసముతో మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఎదిగే వారముగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం.
కృపగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి అయి ఉన్న మా గొప్ప దేవ, ఉన్నతమైన ఘనమైన శక్తి కలిగిన నామమునకై మీకు స్తోత్రములు. ఈనాడు మీరు మాకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి మీ నామమునకే కోటాను కోట్ల స్తుతులు చెల్లించుచున్నాము. ప్రభువా, ఈ లోకంలో తల్లి అయిన తన బిడ్డను మరిచిపోతుందేమో, కానీ నేను మిమ్మల్ని మరువను అని మీరు మాకిచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి మీ నామమునకై స్తోత్రములు చెల్లించుచున్నాం. మా జీవితాలలో ఎదుర్కొంటున్నటువంటి ఒంటరితనము, కష్టాలు, నిరాశ, నిస్పృహలు ఎదురైనప్పుడు మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదని ఈ వాక్యం ద్వారా మాకు తెలియచేస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. మా మీద మీకున్నటువంటి అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. ఈ యొక్క వాక్యంను ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి. వారికి ధైర్యంను మీరు దయచేయండి. వారి యొక్క కన్నిటిని తుడిచివేసి ఓదార్పును వారి జీవితాలలో మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. నెమ్మదిని దయచేయండి దేవా. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధనను కూడా తొలగించి మీరు అనుగ్రహించే కృపను, మీరు చూపించే ప్రేమను మేమందరం కూడా పొందుకొని మీ మీద ఆధారపడి మీరిచ్చే శ్రేష్టమైన ఈవులను, కృపలను, ప్రేమను పొందుకునే భాగ్యమును మా అందరికీ కూడా దయచేసి మీరు మమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోరు అన్నటువంటి ధైర్యముతో మా ఈ జీవితంలో ఎదురైన ప్రతి ఒక్క కష్టములను ఎదుర్కొనే శక్తిని ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక.